మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత పాలకులు ఎమ్మెల్యే పదవిని వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధంతో కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలోపేతం కోసం కృషి చేస్తున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. నాకున్నటువంటి ఆలోచన ఈ 1 నుంచి 28 వారిలో మీతో మమేకమైన తిరిగినప్పుడు ప్రజల మూడ్, ప్రజల పల్స్, ప్రజల ఆశీర్వాదం బట్టి చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వాటి తప్పనిసరిగా మున్సిపల్ పైన చైర్మన్, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని ఒక విశ్వాసం, ధీమాను సందర్భంగా వ్యక్తం చేస్తూ నిజంగా ప్రజలు దేవుడు, ప్రజల మూడు ఆ విధంగా కనిపించిన సందర్భంలో అభ్యర్థులకు పూర్తయిన తర్వాత అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు చెప్పగానే వెంటనే వెళ్ళి మన నాయకులతో కూర్చొని, మన నాయకులతో చర్చించి ఎందుకు అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది, ఈ అభ్యర్థుల ఎంపిక మీద ఉన్నటువంటి మద్దతు ఏంది, కార్యక్రమం ఏంది, ఏ పరిస్థితుల్లో మనం మీరు ఎంపిక చేశామని చెప్పే ప్రయత్నం చేస్తే నాకు తెలిసిన 95% మన అభ్యర్థులకు కష్టపడ్డారు. అక్కడక్కడ 3-4%, 5% సంబంధించిన తిరుగుబాటు అభ్యర్థులకు పొజిషన్, కొందరు మన అభ్యర్థులకు సహకారం లేకుండా ఇతరులకు చేసిందని చెప్పిన మాట కూడా వినబడతాం. వాటన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టిలో కూడా ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఎవరు చేశారు, ఎవరు చేయాలని చెప్పనేది కూడా ఉంది. అంశాలన్నీ పార్టీ చర్చిస్తుంది, పార్టీ ఆలోచిస్తుంది. కౌన్సిల్ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళు కూడా ఏదైనా చెప్పినా అది ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పరంగా వెళ్ళడానికి అవకాశం, పార్టీ పరంగా కూడా అభ్యర్థుల ఆలోచన విని ఏం చేస్తే బాగుంటుంది, ముందు మరింత ఈ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, తద్వారా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంలో తీసుకున్నటువంటి కార్యక్రమాలకు మీ సూచన సలహాలను తప్పనిసరిగా తీసుకొని ప్రతి వారిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తుంది.